హాయ్ 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 గాయ్స్, అందరికీ మన కుకింగ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనందరం ఇప్పుడు చేయబోతున్నాం అదే గోంగూర పచ్చడి గైస్. ఈ గోంగూర పచ్చడి తింటేనే మనం చాలా హెల్తీగా బలంగా ఎనర్జీగా ఉంటాం. దానికోసం మనం బాగా కొల్లు బాగా కనపట్టకట్టి గోంగూర పచ్చడి చేసేసుకుందాం. మిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ మనం పోపుకి బాగా వేపుకోవాలి. ఆ వేపుతున్నాం కదా, ఇంకోటి బాగా మనం కడుగు పెట్టుకున్న గోంగూర దీంతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు బాగా కూడా పోపుకి ఇది బాగా వేగాలి కాబట్టి మనం ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాయ్ గైస్ ఇంకోటి ఇప్పుడు మనం ఇంకోండి బాగా కడుగు పెట్టుకున్న గోంగూర తీసుకున్నాం. అదే గోంగూర ఇంకోటి గైస్ మనం గోంగూరని ఇప్పుడు ఈ పోపులు బాగా వేగాయి. ఇప్పుడు మనం ఇందులో గోంగూర వేసుకున్నాం. గోంగూర బాగా వేగాలి. ఎప్పుడు మన పచ్చడి రెడీ అవుతుంది. గోంగూర గైస్ ఇప్పుడు నేను కూడా కొంచెం గోంగూర దాసేనది వేస్తాను. ఇంకోటి నా గోంగూర గైస్ ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం. ఇదే గోంగూర కూడా ఇది కూడా వేసేద్దాం. వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్సింగ్ చేద్దాం. పైనుంచి కిందకి బాగా వేగాలి. ఆ తర్వాత మనం ఇదో ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ ఆగనిద్దాం గైస్. బాగా కలుపుకుందాం. కానీ మా అమ్మ బాగా వేగదాం. ఇంకా మనం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా మా అమ్మ ముందుకు కూడా తీసుకెళ్ళండి గైస్. సరే అయితే అంటే బాగా కలిపేసుకుందాం. సరే ఇంకొండి ఇలా కలుపుకోవాలి గైస్. అయితే బాగా రావు చూసారా ఎంత బాగా వచ్చాయి. ఇంకా మన తోటకూర కొంచెం వేగింది, ఇంకా చాలా వేగాలి. ఇప్పుడు నేను కలుపుకొని చూడండి. చూసారా నేను చేయేది నేను కూడా కలుపుతున్నాను. చూసారా బాగా కలిపాను కదా. ఇప్పుడు ఇందులో మా బాగా ఎక్కిపోయింది. కూర్చోపోయాక ఆ తర్వాత ఇందులో కొంచెం చింతపొట్టు వేసుకున్నాం. అప్పుడు దానికి ఫ్లేవర్ ఇచ్చి టేస్ట్ ఇంకా వస్తుంది. తింటే చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. చింతపండు అంటే ఫ్లేవర్ ఇంకా పెరుగుతుంది కాబట్టి వేసాం. చూసారా ఆకులు ఎలా ముడుచుకుపోయి ఇంకా ఎలా రావాలి మనకి. ఇంకా బాగా కలపాలి. ఇంకా మనం కలుపుతుంది చూడండి. ఇలా కలపాలి. కలిపిన తర్వాత మనం ఏం చేద్దాం చూడండి. చూసారా బాగా కలుపుకున్నాం. ఇలాగే కలుపుకోవాలి. ఇది కొంచెం వేగాలి. దాని తర్వాత దంచుదాం. మనం వేగాక దంచుదాం. ఇంకా వేగుతుంది. వేగాక మనం దంచుదాం కదా, సంచిపాలు అంటారు, దాంతో పెట్టి దంచుదాం. సరే తినకూడదు గైస్. అన్నం ఈ అన్నమే మనం ఇందులో వేసుకోవచ్చు. ఇంకోటి అన్నం ఈ అన్నంలో వేసుకుని మనం ఈ పచ్చడి తింటే వేడి అన్నం తింటే చాలా టేస్ట్గా రుచిగా చాలా బాగుంటుంది గైస్. ఇంకా మా తమ్ముడికి ఇది ఈ పచ్చడి తిన్నాడు నచ్చదు అసలు అంటాడు. ఇది ఆడికి అన్నం పడుతుంది. ఇప్పుడు ఇంకేంట్లో కొంచెం నేను పప్పు తిన్నాను. ఎందుకంటే పప్పు నాకు చేత మనకి తిన్నాను కాబట్టి పప్పు వద్దని సరే పచ్చడి చేసుకుందామని ఆడి పచ్చడి కనుక మా పచ్చడి చేస్తుంది. ఈ పప్పు ఆ తమ్ముడికి ఇంకటి పచ్చడి నేను తింటాను. నేను అమ్మకి ఇక్కడ డాడీకి. తర్వాత ఈ పప్పు అయిపోయింది. పప్పు నా తర్వాత మనం చేసి చెప్తున్నాను. ఇప్పుడు ఆడికి తీసుకెళ్తున్నామని ఇవ్వండి. సరే అయితే ఇప్పుడు స్పూన్ తీసుకుందాం. ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఎప్పుడు చదువుకోమని ఎక్కువ చదువుకోవడం అలాగే ఆడుకుంటాడు. ఇంకొన్ని వస్తువులు అలా ఆడివే అలాగే ఆడుకుంటుంటాడు. నేను పప్పు ఇచ్చా. ఇప్పుడు వడియాలు కూడా ఆపాలి. లేకపోతే ఎంగడి అంటాడు. వడియాలు వేద్దాం. ఇంకోండి ఇప్పుడు ఇంక బాగా వేగేస్తే మరి కలుపుకుందాం. చాలా బాగా కలుపుకోవాలి మనం. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. సరే ఇప్పుడు మనం కొంచెం ఒక్కొక్క ప్యాన్ పెట్టి ఆగేసుకుందాం. ఎందుకంటే దానికి అంత వడియాలు వేపుదాం. ఇక్కడ వడియాలు అక్కడ తిండి కదా చాలా వస్తాడు. అందుకే వడియాలు తిందాం. నేను కూడా కొంచెం ఒకటి తీసుకుంటాను చూడండి. ఇంకా వడియాలు ఇవి ఇలా తీసుకుని వేపాలి. పిండి వడియాలు ఆల్రెడీ ఈ వడియాలు పెట్టాం మేము. పెట్టిన షార్ట్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ షార్ట్ కూడా చూడండి. వడియాలు పెట్టిన షార్ట్ అది చూడండి. తర్వాత ఇంకా వడియాలు ఇలా ఒక్కొక్కటి వేస్తే ఇలా బాగా ఊపుతాయి. ఇలా నూనెలు బాగా కలుపుకోవాలి. అప్పుడు బాగుంటాయి వడియాలు. బాగా తెల్లగా వేపుకోవాలి, లేకపోతే బాగోవు. ఆడికే లేకపోతే తిండి రోజుకి వేపిందమ్మ రాడు చూడు ఇలా అయిపోయింది. ఇంకా ఆడు గోంగూర పచ్చడి అస్సలు తిండి, ఎందుకంటే నచ్చదు ఎందుకో మరి. అందుకే పప్పు తింటాను. నేను బాగా తింటాను గోంగూర పచ్చడి తింటాను. ఎందుకంటే పప్పు అంత నచ్చదు కాబట్టి గోంగూర పచ్చడి తింటాను. అలాగే ఎప్పుడు ఎక్కువ కూరగాయలు తింటాను. అందుకే సరే అయితే ఇంకోండి వడియాలు వేపుకుందాం. గోంగూర పచ్చడి వేగేలోపు వడియాలు వేపుకుందాం. అప్పుడే మనకు బాగుంటుంది. వడియా నేను తింటాను. ఇది మూడు గాయస్ వడియాలు తింటున్నాను. చాలా బాగుంటుంది వడియం. ఇంకా తిన్నాను, చాలా బాగుంటుంది గాయస్ వడియం. మీరు ట్రై చేయండి. వడియాలు చాలా బాగుంటాయి. ఇది షార్ట్ కూడా పెట్టండి మీకు చూడండి. అవును గాయస్ మనం వడియాలు తినేసాం. ఆడికిద్దాం. అది తింటాడో కూడా తెలీదు. నేను ఒకటి తిన్నాను. ఇప్పుడు ఆ వడియాలు ఆడికి ఇచ్చేసాం. మనం ఆల్రెడీ ఆడికి ఇచ్చేసాం కదా. ఇప్పుడు మన పచ్చడి అయిపోయింది బాగా. ఇప్పుడు దాన్ని తీసుకుని దంచుకోవాలి మెత్తగా. నేను దంచుతాను. హాయ్ గాయస్ ఇంకోండి నేను దంచుతున్నాను. చూసారా ఇలాగ మెత్తగా దంచుతాను. బాగా దంచుతున్నాను చూసారా.
ఇలాగే దంచాలి మనం కూడా. ఇంకా మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మా ఛానల్ ముందుకు నడిపించండి. ఇంకా మీతో ఇంకా కూడా యాప్ మమ్మల్ని చూడండి. ఇంకా కొంచెం వేసుకొని మళ్ళీ దంచుకోవాలి మనం. ఇంకొక చేసుకొని మా రోలు కొంచెం చిన్నది కదా, అన్నీ ఒకసారి ఎత్తే దంచితే బాగా రాదు. అందుకే ఒక్కొక్కసారి వేసుకుంటే బాగా వస్తుంది. ఇది ఈ రోడ్డు మేము మా ఇదంటే ఒక వ్యాన్లో వచ్చింది. అందులో మీకు దంచుకోవడం లేక ఇది కొన్నాం. ఇది ఇదంతా వచ్చింది వ్యాన్లో, అందుకే మా అమ్మ కొనింది. చూసారు ఎంత బాగుందో. ఇది మంచి రోడ్డు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం మెల్లగా వేసుకోవాలి. ఒక్కొక్కటి ఎక్కువ చిన్న రోడ్డు కొంది. ఎక్కువ ఒకసారి వేసుకుంటే బాగా అవ్వదు, అందుకే వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా దంచుకోవాలి. మళ్ళీ వేసుకున్నాం ఇంకోసారి. నేను గైస్ మళ్ళీ ఇంకోసారి వేసుకొని బాగా దంచుకోవాలి. ఇంకా నేను దంచుతున్నాను. గట్టిగా బాగా దంచాలి, మెత్తగా అలాగే బాగా దంచాలి గైస్. ఇంకే పచ్చడి చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మీరు ట్రై చేయండి గైస్, అప్పుడే మీకు ఆరోగ్యం కూడా ఉంటుంది. పచ్చడిని వారానికి 5 రోజులకు ఒకసారి ట్రై చేయండి. సరే అయితే ఇప్పుడు మనం ఒకసారి పోపు పెట్టుకున్నాక మళ్ళీ ఇంకోసారి పోపు పెడితే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకండి ఎండుమిరపకాయలు, ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు, శనగపప్పులు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు, సరే అల్లం కాదు అది, వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు గైస్. ఆవాలు పొరపాటు తప్పు చెప్పాను. సరే ఇవి వేసేసి నేను కలుపుతాను. కలుపుతున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి గైస్. చూసారా గైస్, ఇప్పుడు మనం బాగా దీన్ని ఇలా కలుపుకోవాలి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. సరే కానీ ఇప్పుడు మా అమ్మ దంచుతుంది. అలా దంచేసాను, ఎక్కువ చూందంట మా అమ్మ దంచుతుంది. ఇప్పుడు బాగా దంచేసాం కదా. ఇప్పుడు దీన్ని తీసి మనం ఈ పోపులో కూడా గైస్ మనం బాగా దంచేసాం. ఇప్పుడు ఇది పోపు గైస్. పోపు మనం ఇంకోసారి పెట్టుకుని ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసామండి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చికి, జీలకర్ర ఇవన్నీ వేసాం. ఇంకోసారి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. సరే బాగా దంచేస్తాం కదా. ఇప్పుడు దంచేసిన మిశ్రమాన్ని తీసుకొని ఇంకా ఇందులో వేసుకోవాలి. అప్పుడు మన గోంగూర పచ్చడి, వేడివేడి గోంగూర పచ్చడి రెడీ. సరే టేస్ట్గా వేడివేడిగా రుచిగా ఉంటుంది. సరే ఇప్పుడు మొత్తం పచ్చడి తీసుకొని సరే మనం బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా కలిపినాం ఒకసారి గైస్, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనం మొత్తం పచ్చడి వేసుకున్నాం కదా, ముందు ఎలా మొత్తం వేసేసుకోవాలి వేస్ట్ అవ్వకుండా. మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొండి ఎలా స్లోగా కలుపుకోవాలి గైస్. బాగా కలుపు నేనే కలుపుతున్నాను. మనం మా అమ్మ సంతకాయలు కడగడానికి వెళ్ళింది. ఇంకోండి సంతకాయలు కలుగుదాం చూసుకోండి. ఇంకా ఇలాగ సంతకాయలు కలుగుతున్నాను. నేను కలుపుతున్నాను ఇక్కడ. బాగా కలుపుకోవాలి. ఇంకోటి సంతకాయలు అమ్మ కడుగుతుంది చూడండి. ఇంకోండి సంతకాయలు మనం ఎప్పటికప్పుడు ఇలా కడేసుకోవాలి, లేకపోతే పాడైపోతుంది. ఇంకోటి ఇలా కడుక్కుందాం. లోపల మాకు పైన అంత కడుక్కుందాం. ఒకసారి కడుగుతుంది, ఇంకెలా కడుక్కోవాలి గైస్. బాగా కడుగుతుంది మా అమ్మ. ఇంకోండి చూసారా గైస్, అమ్మ కడుగుతుంది. చూసారా అలా కడగాలి. సరే అయితే అదలేదు. ఇంకోండి ఇప్పుడు మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసాం. ఇప్పుడు స్టవ్ మనం ఆపేయాలి. సరే అయితే ఇప్పుడు స్టవ్ ఆపేసాం కదా. ఒకసారి మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ఆ పోపు దానికి అంటుకుంటే అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది. అంతే బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం మనం టేస్ట్ చేద్దాం. ఈ పచ్చని టేస్ట్ చేద్దాం, తర్వాత అన్నంలో చేద్దాం. ఫస్ట్ మనం ఉప్పు కారం అన్నీ సరిపోయేలా టేస్ట్ చేస్తాం. చూడండి ఇంకొండలు తీసుకుని వండి ఇలా టేస్ట్ చేయాలి. చాలా బాగుంది, టేస్ట్గా రుచిగా, చాలా చాలా కమ్మగా ఉంది గైస్. ఇప్పుడు మా అమ్మ తింటుంది చూడండి గైస్. ఇప్పుడు మా అమ్మ తింటుంది, నాకు కూడా తినిపిస్తుంది చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా. గోంగూర పచ్చడి ఫస్ట్ మా అమ్మ తింటుంది, టేస్ట్ చేస్తుంది, అతను నాకు పెడుతుంది చూడండి. ఇప్పుడు ఇలా తిని చాలా బాగుందంట, చాలా టేస్ట్గా, వేడివేడిగా, రుచిగా, కమ్మగా ఉందంట, చాలా బాగుంటుంది. సరే గైస్, మీరు అమ్మ నాకు కూడా పెడుతుంది చూడండి. మా అమ్మ కూడా మాకు పెడుతుంది చూడండి. నేను మాకు పెట్టింది చూసారా ఎంత బాగుందో, చాలా టేస్ట్గా, రుచిగా ఉందో. అమ్మ చేతితో ఇలాంటివి తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా. పచ్చడి కూడా ఉంది, మీరు పచ్చడి ట్రై చేయండి. ఇంకా పొరపాటు చేయడానికి వచ్చింది తినగా చాలా టేస్ట్గా, రుచిగా, కమ్మ కూడా ఉంది. సో మీరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సరే అయితే ఈ వీడియో మీకు చాలా నచ్చే ఉంటుంది. ఇంకా పచ్చడి కూడా చాలా బాగుంది. అయితే ఇంకో ముద్ద కూడా తిన్నాం. ఇంకో ముద్ద తిన్నాను చూసారా. వాడు తమ్ముడు తింటున్నాడు, ఇంకా తెల్లదాడు అన్న ఎప్పుడైనా పెట్టినా త్వరగా తినడాడు. సరే అయితే ఇంకా బాగా తింటున్నాను, ఆడైతే ఎక్కువ తినడు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. గోంగూర పచ్చడి వీడియో మీరు ట్రై చేసి కమ్మగా ఉంటుంది. సరే అయితే మనం అందరూ టెస్ట్ చేయండి. సరే అయితే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాగే బాయ్.